నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తారని, జూలై నెల నుంచి అర్హులందరికీ పెన్షన్ 4,000, దివ్యాంగులకు 6,000 చొప్పున అందిస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం ముప్పవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్ హాజరయ్యారు. పార్టీ కార్యాలయానికి విచ్చేసిన మంత్రికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రవికుమార్ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంగులూరు మండలం నుంచి తనకు మంచి మెజారిటీ వచ్చే విధంగా కృషి చేసిన టీడీపీ, జేఎస్పీ, బీజేపీ పార్టీల నాయకులకు ధన్యవాదాలు అని, రానున్న 5 సంవత్సరాలలో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు చంద్రబాబు నాయుడు సన్నాహాలు చేస్తున్నారని, త్వరలోనే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇవాళ ముఖ్యంగా పొంగులూరు రావడం జరిగింది. నాకు ఎలక్షన్లో చాలా పెద్ద ఎత్తున పనిచేసి నాకు మంచి మెజారిటీ కల్పించిన నా నియోజక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా కలవడానికి ఇవాళ వచ్చాను. అందరినీ కూడా కలవటం జరిగింది. అదేవిధంగా ఇవాళ మంచి రోజు బక్రీదు. ముస్లిం సోదరులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇవాళ ముఖ్యంగా మీ అందరికీ తెలియదు ఏం కాదు, మన జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాల నుంచి నిర్వీర్యం చేశారు వ్యవస్థలన్నీ కూడా. ముఖ్యంగా మన పక్కన ఉన్న గుల్లకమ్మ గేట్లు పెట్టకుండా వదిలేశారు. దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున సాగులో లేకుండా పోయింది భూమి అంతా కూడా. చేపలు పట్టుకొని జీవనం కొనసాగించే వాళ్ళందరూ కూడా దెబ్బతిన్నారు. అట్లాంటి వెలుగొండ కంప్లీట్ చేయాల్సి ఉంది. జిల్లాలో కురిసిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ మన కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సింగరకొండ దగ్గర కెనాల్ తోవాల్సిన పని కూడా ఉందన్నమాట. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా నా విమాన నమ్మకంతో నన్ను ఒక మంచి శాఖలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, విద్యుత్ శాఖలోకి. రేపు మళ్ళీ వ్యవసాయ సీజన్ వస్తుంది. ఆగకుండా ఎక్కడ కూడా నిరంతరంగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా గతంలో మనం చూసాం. సబ్స్టేషన్లో రైతులు ముట్టడించిన పరిస్థితులు తీసుకెళ్లారు వ్యవస్థలన్నింటి కూడా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి చాలా బాగా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. రైతాంగానికి ఇవ్వాల్సిన కరెంటును కూడా 2 సార్లుగా 3 సార్లుగా ఇచ్చి పంటలు రానికుండా చేతి రాకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ కూడా మా శాఖ ద్వారా చాలా పెద్ద ఎత్తున ఎస్సీ కాలనీలకు, బీసీ కాలనీలో ఇంకా కరెంట్ రాని కాలనీలు చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా కరెంట్ ఇవ్వాలి. వీటన్నింటి కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముస్లిం సోదరులు చెప్పాక ఇందాక బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు అందరూ కూడా మా జిల్లాలో మా కాన్స్టిట్యున్సీలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కొంచెం మీరు శరీ వెళ్తున్నారు
సైడ్ వెళ్తారు. బక్రీద్ పండుగ సందర్భంగా అద్దంకి నియోజకవర్గంలో సోమవారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ముస్లిం సోదరులు ఉదయం 8 గంటల కల్లా ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలకు ప్రధాన పండుగలు రెండు, ఒకటి రంజాన్, రెండవది బక్రీద్. ఈ రెండు పండుగలను ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. బక్రీద్ నాడు కుర్బానీ, పేదలకు దానం ఇవ్వడం, త్యాగం అనే రెండు అర్థాలు ఉన్నాయి. అందులో భాగంగా బక్రీద్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం కుర్బానీ దానం చేసి తలనీలాలు సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలో దైవ సందేశకులు ఉపన్యాసం చేశారు. పవిత్రంగా మంచి మార్గంలో నడిచే వారికి అంతా మంచి జరుగుతుందని తెలియజేశారు. وقال عليه الصلاة والسلام من وجد ساعة لأن يضحي فلم يضحي فلا يحضر مصلانا. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لن ينال الله لحومها ولا دماؤها ولكن ولله الحمد. الله أكبر الله أكبر. لا إله إلا الله والله أكبر. الله أكبر ولله الحمد. الله أكبر الله أكبر. لا إله إلا الله والله أكبر. الله من كل عصيان. الله أكبر الله أكبر. لا إله إلا الله والله أكبر. الله أكبر ولله الحمد. وبادروا في أداء ما وجب عليكم في هذا اليوم من صلاة العيد ثم تلبية الحيوان وهي واجبة. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని స్థానిక సత్రంబడిలో సోమవారం భవిత విద్యా వనరుల కేంద్రంలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గాను నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంఈఓలు సుధాకర్, గంగాధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకల్యం గల విద్యార్థుల కొరకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించిందని, ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నారన్నారు. సాధారణ విద్యార్థులతో సమానంగా చూడాలని, భవిత కేంద్రానికి రాలేని పిల్లలకు ప్రతి శనివారం ఇంటి వద్దనే విద్య అందించడం, ప్రతి సోమవారం ఉచితంగా ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారని సుధాకర్ చెప్పారు. వీరికి ప్రభుత్వ సమగ్ర శిక్ష కింద ప్రత్యేక అలవెన్సులు ఇస్తున్నారన్నారు. ప్రత్యేకంగా వైకల్యం కలిగిన పిల్లలు బడి మానివేయకుండా బడికి తీసుకొని వస్తూ ఉంటే పిల్లల్లో మంచి శారీరకంగా, మానసికంగా పిల్లలు బాగుంటారని, బడిఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ప్రత్యేకమైన దినోత్సవం చేశారంటేనే ప్రత్యేకంగా మీకు కొంత సపోర్ట్ చేయాలనేది గవర్నమెంట్ చేసి, మరి కొత్తగా గవర్నమెంట్ బడిబాట కార్యక్రమం అంటే అందరి పిల్లలతో జనరల్గా జరుగుతుంది. కానీ ఇప్పుడు నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పిల్లలందరినీ కొంతమంది హెడ్ మాస్టర్ బళ్ళు చేర్చుకోమంటారు, వాళ్ళు తెలియక. ఇప్పుడు అలా కాదు, అందరితో పాటే చేర్చుకోవాల్సిందే అనే భావంలో వీళ్ళు కూడా ప్రత్యేకంగా మరి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఎక్కువ ఇబ్బందిగా కనుకుంటే పిల్లలు మామూలు పిల్లలతో పాటు ఉంటే మామూలు పాఠశాలలో చేరవచ్చు. మరి అలాంటప్పుడు కాకుండా కొద్దిగా ఇబ్బందిగా కనుకుంటే ఇక్కడ కనుక తీసుకొస్తే భవిత సెంటర్కి మాత్రం పంపించాలని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు మరి ప్రత్యేకంగా వీళ్ళ కోసం మీకు చదివారు,
మరి ఆ చదువు అదంతా ఉపయోగపడాలి పిల్లలు, అది ఉపయోగించుకోవాలి మనం కూడా. ఇప్పుడు మీ మీ బాధ్యత కూడా కొద్దిగా తగ్గుతుంది ఇక్కడికి వస్తే. మీరెంతో కేర్ తీసుకుంటున్నారు, దానికి ఎంతో మరి ఎంతో గొప్పతనం. మరి మామూలు తల్లిదండ్రుల కన్నా మీరు మరి వీళ్ళ అభివృద్ధిలో మరి మీరు పాల్పంచుకోవటం చాలా గొప్పతనం. మరి దాన్ని కూడా ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మరి దానికి తగ్గట్టు మీరు తరచుగా వీళ్ళతో మాట్లాడాలి. ఇది మన మాస్టర్లు మన జిల్లాలోనే మన అద్దెకి ప్రత్యేకంగా అంటే ఈరోజు సెలవు అయినప్పటికీ ఎందుకంటే మేము చూస్తుంటాం మరి ఇక్కడ వీళ్ళిద్దరు ఎంతో కష్టపడుతుంటారు. మీరు కూడా ఎంతో మంచి వాళ్ళు, మనమంతా ఒకే ఇది అనే ఉద్దేశంతో వీళ్ళు పనిచేయటాన్ని గమనించి మనం ఇక్కడ మరి ఈ కార్యక్రమం ఎందుకు జరపకూడదనే ఉద్దేశంతో ఇక్కడికి మరి ఈరోజు మరి జరుగుతుంది. మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మరి మన పిల్లల అభివృద్ధికి తప్పనిసరిగా వీళ్ళు కృషి చేస్తారు. అవసరమైతే జిల్లా స్థాయి వాటితో మాట్లాడి కూడా మరి వీళ్ళ అభివృద్ధికి మీతో పాటు మరి వీళ్ళు కానీ మేము కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ అవకాశాలన్నీ వినియోగించుకోవాలి. మీకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే మీరు తప్పనిసరిగా మాట్లాడండి. ఇవన్నీ తప్పనిసరిగా జిల్లా స్థాయి వాళ్ళు దృష్టి కూడా తీసుకెళ్ళి మనం అందరం కలిసి మరి మీ పిల్లల అభివృద్ధికి పాటుపడదామని ఆశిస్తూ మరి ఈ అవకాశం చాలా మంచిది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏదో లోపం ఉంది, ఆ లోపం సవరించుకోవాలి. మాకు ఆ లోపం ఉంది, లోపం బాధపడేదానికంటే ఆ లోపం పోవాలని మనం ఏమి చేయాలి మార్గం తెలుసుకోవాలి. లోపం లేని మనిషే లేడు. మంచి మార్గం సీడబ్ల్యూఎస్ పిల్లలు ఇక్కడ చక్కగా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి ఆమె ఉంది, ఆమె గురకపాల స్కూల్ చేర్చి 10th క్లాస్ ఎగ్జామ్ రాయించాను. మాకు సామాన్య మార్కులు కావాలి ఊరింటి మీద, మాకు చాలా బాగా వచ్చింది. అదే మనం అడిగాను, నన్ను ఇంటర్మీడియట్ కూడా నేను రాయిస్తాను కూడా చెప్పాను. ఎరాసారి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉంది, నేను రాయిస్తాను చెప్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులకు బాధపడకుండా మీకు డౌట్ వస్తే స్థానం లేదండి, మేము కూడా చేయడానికి ఇక్కడ ఉన్నాము. ఇది ప్రత్యేకమైన అవసరాలు విద్యార్థుల కోసం ఇక్కడ వస్తున్నాము. ఇవాళ సెలవైనా కూడా మా మిత్రుడు వచ్చాడు, మీతో మాట్లాడాలండి. అదే తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు మొత్తం కూడా భవిష్యత్తు కింద చేర్చండి. ఈ వైద్యం చేర్చి ఏమేమి చేయాలి, మన పిల్లకాయలకి ముందు పోవాలని మనం ఏం చేయాలి ముందు తెలుసుకుని అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా మా సార్ కూడా ఉన్నారు. మేమిద్దరం కూడా ఈ మండలంలో ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడు, ప్రతి ఆడపిల్లగా మగపిల్లగా చదువుకోవాలి, ఎదగాలి, దీని మీద ఉంది. ఎంతైనా కానీ అవి మా జేబులో ఏం కాదు, గవర్నమెంట్ ఇచ్చేవి కాబట్టి ప్రతి పిల్లగా చదవాలి, ఎదగాలి, గుర్తింపు పొందిన పాఠశాలలో చేర్చి వారి జీవితాన్ని బాగు చేసి కోరుకుంటే ఇంట్లో ఉన్నాము. తల్లిదండ్రుల విషయాలు నమస్కారం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంతో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సోమవారం మంత్రి రవికుమార్ను సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఈవో సుభద్ర, కార్యాలయం సిబ్బంది, అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులు మంత్రి రవికుమార్ను కలిసి అభినందనలు తెలిపి జర్నలిస్టుల సమస్యలు వివరించారు. విద్యుత్ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు, బ్యాంకు సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రి రవికుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. గొట్టిపాటి రవికుమార్ను కలిసేందుకు ఆయన నివాసం ముందు అధికారులు, ప్రజాప్రతినిధులు బారులు తీరారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నివాసం ముందు పోలీసు సిబ్బంది ప్రోటోకాల్ రిపోర్టింగ్ చేయగా రవికుమార్ పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి ఇంటి ముందు ఇక నుంచి భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. आपका कार्ड निरीक्षण के लिए हाजिर है। कार्ड अंदे शस्त्र कार्ड एंट्री कर रहे आगे कार्ड विशाल सब्जेक्ट प्राणेन शिरामयो पृथिवी पयसापयोभिः अदावरी यज्ञय मा पुने सवितस्त्रुभिः परिशिष्टैर्देवमन्मभिः
శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 82వ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం అద్దంకి పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్లో వెంచేసి ఉన్న ధన్వంతరి దత్తపాదుక క్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా దత్తాత్రేయ స్వామివారికి క్షీరాభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి నవగ్రహ ఆయుష్య హోమం, పాదుకా పూజ, సామూహిక శ్రీ లలితా సహస్ర పారాయణం, పూర్ణాహుతి, మహానివేదన కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సుమారు 700 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. రాత్రికి సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణం, స్వామీజీ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి కాగడ హారతి, ముంజల సేవతో గణపతి సచ్చిదానంద స్వామీజీ 82వ జన్మదినోత్సవ వేడుకలు ముగిశాయి. स्वाहा